అందరికీ. ఈరోజు స్పెషాలిటీ వచ్చేసి ఇంటర్నేషనల్ జస్టిస్ డే అనమాట. జస్టిస్ మీన్స్ నథింగ్ బట్ ఇప్పుడు మనం కోర్ట్స్కి వెళ్తుంటాం కదా, అండ్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాం కదా, వీళ్ళు మనకు చేసే సర్వీస్ అని చెప్పుకోవచ్చు, అండ్ మనం పొందే వాళ్ళని సహాయం అని చెప్పుకోవచ్చు అనమాట. వీ వాంట్ జస్టిస్ అంటారు కదా, ఇది అనమాట. అంటే మనకు న్యాయం కావాలి, మాకు న్యాయం కావాలి అని చెప్పి అంటారు. న్యాయం వేరు, ధర్మం వేరు, ఈ రెండు సపరేటు. అండ్ కానీ న్యాయం ఉందా ధర్మం ఉందని అంటారు, కాకపోతే న్యాయం వేరు, ధర్మం వేరు అనమాట. అండ్ మీకు డిఫరెన్స్ కావాలని చెప్పండి, నేను వీడియో ట్రై చేస్తాను. న్యాయం అంటే ఏంటి, ధర్మం ఏంటంటే, రెండు డిఫరెన్స్ ఏంటని చెప్పి. సో ఈరోజు అంతర్జాతీయ జస్టిస్ సందర్భంగా, జస్టిస్ అంటే ఎప్పుడో పోయిందిలేండి. అప్పట్లో మన మదర్స్ టైంలో, గ్రాండ్ మదర్స్ టైంలో జస్టిస్లు జరిగాయి. ఇప్పుడైతే కొంచెం తక్కువ. ఇప్పుడు అంత రివర్స్ జస్టిస్లు జరుగుతున్నాయి, అది వేరే మ్యాటర్. దానికి నేను తక్కువ చెప్పుకుంటే అంత మంచిదన్నమాట. ఇంతకుముందు న్యాయం ధర్మము 3 పాదాల మీద అట్లా నడిచేది, ఇప్పుడు కుంటుతో నడుస్తుందన్నమాట. ఎవరు పలుకుబడి ఉంటే, ఎవరు మంచిగా బలంగా ఉంటే వాళ్ళే న్యాయం, వాళ్ళే ధర్మం అన్నమాట ఈ రోజుల్లో. సో న్యాయానికి, నీతికి, ధర్మానికి ఇట్లా కొన్ని మంచి వ్యవస్థలకు కాలం అయితే చెల్లిందని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? ఖచ్చితంగా కాన్వర్సేషన్ మర్చిపోమాకండి. అండ్ అంతర్జాతీయ జస్టిస్ సందర్భంగా మీరు ఫేస్ చేసిన మీ లైఫ్లో జస్టిస్ అంటే మీకు న్యాయాలు జరిగినాయా, లేకపోతే ఏమన్నా కొంచెం ఇబ్బంది జరిగినా ఖచ్చితంగా కామెంట్ చెప్పండి. సో ఇంతకుమించి మనం ఎక్కువ మాట్లాడినా మనం ఏదో రాంగ్ మాట్లాడుకుంటుంది అన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్.